అర్జునుడు ముందు చూసినట్లుగా ధర్మయుద్ధం చేయటానికి వచ్చాడు. యుద్ధం అంటే అహింస తప్పదు. బంధుబలగాని స్నేహితులు చంపక తప్పదు. అది అర్జునుడికి కూడా తెలుసు. అహింసను గొప్ప విలువగా మన ధర్మశాస్త్రం అభివర్ణించిన దాన్ని అక్షరాలుగా తీసుకోకూడదు. సందర్భాన్ని బట్టి విలువ మారుతుంది. భగవంతు దయాస్వరూపుడైన కూడా అనవసరమైన జాలి చూపించకూడదు అంటాడు. ధర్మ సంస్థాపనార్థం దుష్టును శిక్షించాలని భగవంతుడే చెప్పాడు. ఈ నియమం క్షత్రియునికి కూడా వర్తిస్తుంది. మహాభారత యుద్ధంలో వేలాది సైనికులు ప్రాణాలు కోల్పోవచ్చు. కానీ అర్జునుడు తన లక్ష్యం విషయంలో స్పష్టంగా ఉన్నాడు. అధర్మ త్రాయతే ఇది క్షత్రియ. క్షత్రియుడు అంటే అధార్మిక వ్యక్తుల నుంచి సమాజాన్ని రక్షించేవాడని అర్థం. అతను సామధాన మార్గాలు ప్రయత్నించి అప్పుడే కుదరకపోతే దండోపాయానికి రావాలి. అర్జునుడు ఇప్పుడు వేడివేడిగా ఉన్నాడు. కౌరవులు అధార్మికంగా ఉన్నారని చూపడానికి దుర్బుద్ధి అనే పదం వేశాడని చూసాం. అందువలన కోపంగా యుద్ధం చేయడానికి మొదటి బాణం సిద్ధంగా ఉన్నాడు. ఈ వేడిలో రథాన్ని ఇరు సేనల మధ్య నిలుపుకున్నాడు కృష్ణ పరమాత్మ. అలాగే చేశాడు. స్వస్తి. జై శ్రీరామ్.